హాయ్ అండి, రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లవర్స్ కోసం గ్రీన్ చికెన్ అండి. చాలా 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 టేస్ట్ ఉంది. ఫింగర్ లికింగ్ టేస్ట్ అంటారు చూడండి, అంత కమ్మగా ఉంది. ఎక్కడ గ్రేవీని కానీ పీస్ని కానీ వదిలిపెట్టరనమాట, అంత మధురంగా ఉంది గ్రీన్ చికెన్. ఎలా చేసుకోవాలి ఏంటో ప్రాసెస్ క్లియర్గా చూపిస్తాను. సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక 1/2 kg చికెన్ని బాగా శుభ్రంగా కడిగి వాటర్ అంతా వడకట్టిన తర్వాత దీనిలో ఉప్పు, పసుపు, నిమ్మరసం అలాగే కొంచెం ఆయిల్ వేసి బాగా మ్యారినేట్ చేసుకోండి. అంటే మసాజ్ చేసినట్లుగా ముక్కలకి బాగా పట్టించండి. మనం చికెన్ని కడిగేటప్పుడే ఉప్పు, నిమ్మరసం వేసి కడిగినట్లయితే స్మెల్ అనేది అస్సలు ఉండదన్నమాట. ఈ విధంగా చికెన్ని మ్యారినేట్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోండి. ఇది గ్రీన్ చికెన్ కాబట్టి దీనిలోకి గ్రీన్లో ఉండే మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. అంటే పుదీనా, కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి వీటిని రెడీగా పెట్టుకోండి. దీనిలో ఫస్ట్ గ్రైండింగ్ జార్లో కొన్ని మసాలా దినుసులు, చెక్క, లవంగాలు, మిరియాలు, ఇలాచీ వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ సగం వేసుకోవాలి. పచ్చిమిర్చి మీ ఘాటుకు సరిపడినట్లుగా, అంటే ఈ కూరలో మనం పచ్చి కారమే వేస్తామన్నమాట. మీ కారానికి సరిపడినట్లుగా 5-6 పచ్చిమిరపకాయలు, కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగే ఒక పిడికెడంతా కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ గసగసాలు కూడా వేసుకొని అవసరాన్ని పట్టి కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1/2 kg చికెన్ సరిపడా అండి. ఈ పేస్ట్ వల్లే మనకి కర్రీకి రుచి వస్తుందండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత సగం ఉల్లిపాయ మనం పేస్ట్లో వేసాము, ఇంకొక సగం ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ 1 నిమిషం పాటు వేగనివ్వండి. వేగిన తర్వాత ఒక టమాటా ఇలా స్లైసెస్గా వేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి కలిపి ఇప్పుడు దీనిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. వేసి కలిపి ఉడికించాలండి. రెగ్యులర్గా మనం అల్లం వెల్లుల్లి పేస్టు అలా మసాలాని వేసేసి మనం చికెన్ ఉడికిస్తాము, కానీ ఇక్కడ ముందు చికెన్ ఉడకాలి. సో కాబట్టి ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దండి. చూడండి, చికెన్లో కొంచెం నీళ్లు ఊరాయి. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. చూడండి, చికెన్లో వాటర్ ఊరాయి, అవన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు ఒకసారి కలిపి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కండిషన్లో, అంటే ఈ టైంలో వేసి కలుపుకోవాలి. ముందే వేసి కలిపితే మనకి ఇది మాడిపోతుంది అనమాట. సో దీనిలోనే ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అలాగే గ్రీన్ పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసి కలపండి. ఈ గ్రీన్ పేస్ట్ వల్ల మనకి ఈ కర్రీకి చాలా రుచి వస్తుంది. దీనిలో పుదీనా, కొత్తిమీర ఉంది కదా, ఈ ఫ్లేవర్ ఈ చికెన్కి చాలా చాలా బాగుంటుందండి. కలిపిన తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ అలాగే 1/2 స్పూన్ జీరా పౌడర్, రోస్ట్ చేసిన జీరా పౌడర్ కూడా వేసి కలపండి. ఉప్పు వచ్చేసి చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు మాత్రమే వేసాం కాబట్టి ఇప్పుడు మీరు చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అలాగా, మరి ఎక్కువ పట్టదనమాట. ఇంకా దీనిలో కారం ఏమి వేయమన్నమాట. ఇలా కలిపి మూత పెట్టేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. అంటే సన్నటి సెగపైన ఉడికితే ముక్క బాగా చక్కగా ఉడుకుతుంది. అలాగే జ్యూసీగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ 10 నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుందంటే పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. అంటే ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కకి బాగా పడతాయి. సో రుచి చాలా బాగుంటుంది. ఫైనల్గా చికెన్ మసాలా పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకొని కలుపుకోవడమే. మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే కొన్ని వాటర్ పోసి కూడా ఉడికించుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఎక్కువ గ్రేవీ లేకుండా ఇలా తయారు చేసుకుంటున్నాను అనమాట. ముక్క కూడా చూడండి చక్కగా ఉడికింది, సాఫ్ట్గా జ్యూసీగా చాలా 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 టేస్ట్ ఉంటుంది. రైస్లోకి, అంటే బగారా రైస్లోకి అయితే అద్దరిపోతుందండి. ఫింగర్ లికింగ్ టేస్ట్ అన్నట్లు ఉంటుంది. వేలుకున్న ఆ గ్రేవీని కూడా వదిలిపెట్టమన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.